థియేటర్ లో శవాలు లెగిసినాయి ఒక్కొక్కరికి. ఒక్క నిమిషం మేడం, నువ్వు అన్నట్టు బాలే బాబు బంబర్ వన్ రికార్డ్ మేడం. కమాన్ సెకండ్ హాఫ్ కొత్త చించి పారదెంగడు. ఎలివేషన్లు హనుమాన్లు ఏం చాలు. వన్ అండ్ ఓన్లీ బాలయ్య మ్యాన్స్ లవ్ చేసుకొని సినిమాకి వెళ్ళంటే కొత్త చించి పారదెంగు. అందరికీ ఒకటి చెప్తున్నాను, అందరూ పిల్లల్ని పెద్దల్ని అందరు తీసుకుని వెళ్ళండి. సినిమా చాలా బాగుంది. మన ధర్మం తెలుస్తుంది, మన భారతదేశ చరిత్ర తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. పిల్లలకి కూడా తెలియాలి దైవం అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి, అన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ నేను చెప్పిన ఎవరికి నచ్చకపోయినా, సినిమా ఎవరికైనా నచ్చలేదా నెగిటివ్ టాక్ ఇచ్చి ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నరక దర్శన ప్రాప్తిరస్తు. సనాతన ధర్మం గురించి బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్బికే. యాక్చువల్గా ఎన్బికేలో పాపం అహర్నిశలు కష్టపడిందంటే ఆడియో రిజర్వేషన్ కష్టపడింది పాపం మేడం మాత్రమే. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయడం నేను చూశాను. థ్యాంక్ యూ. అండ్ మొత్తం అభిమానులు అందరిలో ఇవాళ పండగ కనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఒకసారి ఇప్పుడు విలేకరుగా మారదాం అనుకుంటున్నా. మీరు ఎవరి ఫ్యానో నాకు ఒకసారి తెలియాలనుకుంటున్నాను. నేను పక్కా నందమూరి బాలకృష్ణ అభిమానిని. చూశాను. ఎలా ఉంది మీకు? అద్దరిపోయింది. అంతేనా? ఇక మాటలు లేవు ఇంకంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతకన్నా ఎక్కువ. అంతేనా? అంతే ప్రస్తుతానికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని కనిపిస్తుంది. సో ఈ వెయిటింగ్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఎవరిని కూడా హర్ట్ చేయలేదు. సో మెయిన్ గా అభిమానులు ఎవరిని కూడా హర్ట్ చేయలేదు. సినిమా అసలు మామూలుగా లేదు. ఎందుకంటే మేము కూడా చూడడం జరిగింది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్ అసలు మామూలుగా ఇవ్వలేదు నందమూరి బాలకృష్ణకి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, చూడండి, అద్దరిపోతుంది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించి ఉంటుందని చెప్పారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలివేషన్. తమని చెప్పినప్పుడు బీజిఎంస్ అదరగొట్టాడు, స్పీకర్లు అయితే బద్దలైపోయినాయి. సో మరొకసారి బోయపాటి అలాగే బాలకృష్ణ కాంబినేషన్ లోని హిట్ కొట్టాడు. అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది జాతరగా. సో ఎనీవే కంగ్రాట్స్. సారీ టు ఇంటరప్ట్. యా చెప్పండి. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఓకే. దిల్ రాజు గారికి ఒకటే మాట చెప్పాను, నెక్స్ట్ టు మై సీట్. సో తనకి ఒకటే మాట చెప్పాను, అఖండ ఏదైతే బీజిఎం తమనిచ్చాడో సేమ్ కైండ్ ఆఫ్ బీజిఎం ఐ వాంట్ ఇన్ రాజాసాబ్. సో మీకు రాజాసాబ్ కి కావాలి అట్లాంటిది. ఓకే ఓకే. సో ఎనీవే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని. ఇఫ్ నాట్ నెక్స్ట్ బర్త్డే ఉంటే తమన్. ఓకే చెప్పండి. ఎంతో మంది హీరోలు మా బాలయ్యని తొక్కాలని చూశారు. ఈ రోజు తాండవం చూసినాక వాళ్ళ ఇళ్ళలోంచి లేరు, పడుకోమంటారు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టా కూడా లాస్ట్ టైం చెప్పాను, బంతి ఎంత కొట్టినా పైకి లేస్తుంది. అట్లా మా బాలయ్య బాబుని ఎంత తొక్కాలన్నా కూడా పైకి ఆకాశంలో శివుడు అనేవాడు తాండవం ఆడిచ్చాడు. ప్రతి ఒక్కరు హిందూ ధర్మం అంటే ఏంటో ఈ సినిమా చూసిన తర్వాత చెప్పండి. మా పక్క సీట్లో కృష్ణను కూర్చున్నాడు, ముస్లిం వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి బాలయ్య బాబుని ఒక శివుల్లాగా పూజిస్తున్నారు. జై బాలయ్య. ఇండస్ట్రీకి మొగుడు బాలయ్య బాబు. యాక్చువల్గా చెప్తున్నాను కదా, సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. ఎంత ఇదిగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. అక్కడ బాలయ్య కనపడలేదు, నిజంగా అఖండ అనేదే కనపడారు. ఆ క్యారెక్టర్ అంతా బాగా చేశారంటే అసలు ఇంటర్వెల్కి ముందు ఆ హారతి తీసిన సీన్ గూస్ బంప్స్ అన్నమాట. అదిరిపోయింది అది. అసలు ఆ డైరెక్షన్, ఆ ఐడియా ఎలాగొచ్చిందో తెలియదు, అదిరిపోయింది ఆ సీన్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్.